నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కు నమోదు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు। బుధవారం పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రామచంద్రపురం బాలాజీ గార్డెన్స్ లో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముసాయిదా సవరణ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు। కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక ఉపాధి గనులు మరియు భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు। సందర్భంగా మంత్రి వెంకటస్వామి మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా మార్పులు చేర్పులు జరగాలని సూచించారు। బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించే క్రమంలో పొరపాట్లు జరగకుండా చూసే బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్లపై ఉందన్నారు। మరణించిన వారి పేర్లు ఒకే పేరుతో 2 చోట్ల ఉన్న బోగస్ ఓట్లను గుర్తించి జాబితాను ప్రక్షాళన చేయాలని అధికారులకు ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు। అలాగే 18 ఏళ్లు నిండిన యువతి యువకులు ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చొరవ చూపాలని పిలుపునిచ్చారు। మనం చాలా జాగ్రత్తగా ఉండి మన ఓటు మన బీజేపీ ప్రభుత్వం మన ఓటు తొలగడం జరుగుతుంది। మనం గతంలో చూస్తాం బిహార్ పెట్టండి, బంగ్లాదేశ్ పెట్టండి। అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండి మన ఓటు మన పోలింగ్ స్టేషన్ ఉంటుంది, వాళ్ళకి ఓటు ఉంటుంది, అక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది, అది మనం పాల్గొన్నప్పుడు చూపించాలి। పోలింగ్ స్టేషన్లో ఓటర్ ఐడి ఉంటుంది, పోలింగ్ స్టేషన్ నెంబర్ సీరియల్ నెంబర్ అది మనం ఫిల్అప్ చేయాలి। పని ఉంటుంది కాబట్టి మీరు ఓపికగా ఉండి ఏ ఓట్లు కూడా వేరే జిల్లా కానీ వేరే ఊరు కానీ పోకుండా చూసే బాధ్యత మీది। ఓట్లు ఎక్కువ ఉంటేనే మన పరంగా మరి రాజకీయంగా మనకు మేలు జరుగుతుంది। మరి బిఎల్ఓలు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం ఒక్కోసారి చేస్తున్నారు, మామూలుగా తెలుస్తుంది। కాబట్టి BLA-2 గట్టిగా ఉండి ఈ ఓటు ఇక్కడనే చేపిద్దాం, ఏ విధంగా చేపిద్దాం అనేది మీరు చెప్పి మరి చేయించారు। వాళ్ళు ఏం చేస్తున్నారు, లిస్టు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు। మళ్ళీ మేము తర్వాత ఏంటి చేస్తాంలే, మాకు అది తెలుసు అని తప్పించుకొని పోతాం। అది కాదు మన బాధ్యత। ఆ ఓటు ఎంట్రే వరకు మనం బాధ్యత తీసుకొని మరి ఆ ఓటు వచ్చే వరకు మీరు కష్టపడాల్సింది। మరి ఈ విషయం మీరందరూ కూడా గ్రహించి ఎవరు కూడా కాపాడుకోండి అని చెప్పండి ప్రజలకి। మనమే ఉండి చేస్తామని కాదు। ఇప్పుడు ఈ ఫామ్ నింపకపోతే మీ ఓటు రాదు, ఓటు లేకపోతే ఏ పార్టీ వాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని అడగరు। ఇప్పుడు వచ్చే ఆధార్ కూడా పోతుంది ఓట్లప్పుడు, అవును కదా। ఇప్పుడు వచ్చేది కూడా ఆలోచన చేసుకోండి। మరి మీకు మరి మేముండి మీకు ఏ విధంగా సహాయం చేయాలో మేము చేస్తాము, కానీ ఫామ్ మాత్రం నింపండి। మీకు అర్థం కాకపోతే మేమే నింపుతాం, మేము అడిగిన ఇవ్వండి। ఆధార్ కార్డు అడుగుతారా, లైసెన్స్ అడుగుతారా, ఏది అడుగుతుంది ఇవ్వండి। మరి 2002 ఓటర్ లిస్టు మ్యాపింగ్ లిస్ట్ ఉంది కాబట్టి ఈజీగా మనం చేసే చర్య మనకు ఇబ్బంది ఉండదు। దయచేసి మీరు కొంచెంగా ఓపికగా ఉండి ఈ 10 రోజులు ఇంకా 20 రోజులు మనకు 25 రోజులు ఉంది, 25 రోజులు కూడా వేరే పని పెట్టకుండా అట్లాగే 10 బూత్లకు ఒక సూపర్వైజర్ కూడా పెట్టడం జరిగింది। ఆ సూపర్వైజర్ సహాయం కూడా తీసుకోండి। అందరూ కూడా సూపర్వైజర్ అందుబాటులో ఉండి మరి బూత్ లెవెల్లో ఉన్న BLA-2 సహకరించి ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటున్నాను। అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను। ఇంతమంది అన్నగారు చాలా విషయాలు చాలా క్లియర్గా చెప్పి మనతో చెప్పించారు। సో మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయవలసింది। కాకపోతే ఒక చిన్న డౌట్ రేజ్ చేశారు। ఏం రేజ్ చేశారంటే, అమ్మ SIR ప్రక్రియ మనం ఎందుకు చేస్తున్నాం, మనకు నష్టం అవుతుంది కదా, కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుంది కదా, ఎందుకంటే బీజేపీ మొన్న బెంగాల్ ఎలక్షన్స్ రకంగా ఓటు తీర్పు చేసింది, మనకు నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం ఇలా దాడి చేస్తున్నారు, మనకు ఇన్వాల్వ్ అవ్వద్దని
దోవ పట్టిస్తున్నారు. కానీ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని మనము కరెక్ట్గా వినియోగించుకోవాలని కోరుతున్నాము. మనం దాన్ని రీచెక్ చేసుకోవడము, అట్లాగే ఎవరైతే చనిపోయారో, ఎవరైతే ఊరు వదిలి వెళ్ళిపోయారో, లేకపోతే వేరే స్టేట్కి పోయారో అది తెలుసుకోవడం. మన ఓటుని మనం ఒకసారి నమోదు చేసుకుంటే బిఏలు మనము ఇంటింటికి, అంటే ఎలక్షన్ టైంలో చేస్తున్న పని మనం ఇప్పుడే చేస్తున్నాం. మన ఓటర్ ఎవరో, మన ఊర్లో ఉన్న ఆ ఇంట్లో ఉన్న మనుషులు ఎవరో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అట్లాగే ఇది ఒక అవకాశం. మనం ప్రభుత్వం చేయబడుతున్న సంక్షేమ పథకాలన్నీ ఒక సోషల్ మీడియా లాగా మనం ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంగా మనం ఎంత ఓపికగా, ఎంత ప్రశాంతంగా వాళ్ళ ప్రశ్నలకి జవాబు చెప్తూ వాళ్ళు మన ఓటరా కాదా, మన ఓటరు కాకపోతే మనం వాళ్ళని చైతన్యవంతపరిచి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల కోసం వచ్చిన ఈ పార్టీ గురించి మనం చెబుతూ కూడా మీకు అవగాహన సదస్సు పెట్టి పదే పదే పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, బిఎల్ఏ ఎందుకు మోటివేట్ చేస్తున్నారని మీకు అర్థం కావాలి. ఈరోజు మంత్రి గారు కూడా చెప్తారు, మనకి ఇంకా నాకు అర్థం కావడానికి 3-4 సార్లు నేను దాన్ని కూర్చోబెట్టి అవగాహన పెంచుకున్నా. అంత ఈజీగా కాదు. మీరు దయచేసి ఆ బుక్ మొత్తం చదవాలి. చదివి మొత్తం కూడా మన బిఎల్ఏ పాత్ర ఏంటి, బిఎల్ఓ పాత్ర ఏంటి, బిఎల్ఏ బివిఎల్ఓ ఇద్దరి మధ్యలో అనుబంధం ఏంటి, దాంట్లో ఓటర్లు ఏ విధంగా అయితే మరి ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8, ఇమ్యునేషన్ ఫాము, ఇవన్నీ కూడా ఏంటి అనేది కూడా మొత్తం కూడా బుక్కులో ఉన్నాయి. కాబట్టి మీరు అవగాహన పెంచుకోవాలి. నిజమైనటువంటి ఓటు, వాస్తవమైన ఓటు కాపాడాల్సిన అవసరం మన బిఎల్ఏల మీద ఉంది. బోగస్ ఓట్లు వెంటబడి తీసేయాల్సిన అవసరం కూడా బిఎల్ఏల పైన ఉంది. మీ పాత్ర చాలా గొప్పది. మీరందరూ కూడా దయచేసి పెద్దలు చెప్పినట్టు మీరందరూ కూడా మీ పాత్ర పోషించాలి. మీదే కీలకమైన పాత్ర అనే విషయాన్ని వారు తెలియజేసింది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి రెగ్యులర్గా బిఎల్ఓతో అనుసంధానమై చేయాలని చెప్పి విజ్ఞప్తి తెలియజేస్తూ, మరి ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసినటువంటి బిఎల్ఏలకు, మరి మన ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఇన్ఛార్జ్ మంత్రివర్గ వివేక్ వెంకటస్వామి గారికి, మరి నిర్మలా జగ్గారెడ్డి గారికి, మరి వెన్నెలమ్మ గారికి, నీలం మధు గారికి, గాలి అనిల్ కుమార్ అన్న గారికి, మరి పుష్పక్క గారికి, నవీన్ సన్న గారికి, మరి మా చంద్రన్న గారికి, హబీబ్ గారికి, కపూర్ గారికి, మరి మా మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందమ్మ గారికి, మరి ఉన్నటువంటి ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి వేదిక మీద కూర్చున్నటువంటి మరి సుధమ్మ కావచ్చు, మరి మిగతా ఉన్నటువంటి నాయకులు, మరి ఉన్నటువంటి అందరూ మండల ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మా పత్రికా సోదరులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలి వాళ్ళకి. దాని తర్వాత మహిళలు ఉంటారు. మహిళలకైతే బస్ ట్రావెల్ ఫ్రీ ఉంది కదా. మన రాష్ట్ర ప్రభుత్వము ఈ 2.5 సంవత్సరాలలో సుమారు 12,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క మహిళ మీద మన రాష్ట్ర ప్రభుత్వము సుమారు 400 నుంచి 500 రూపాయలు ఆర్టీసీకి వాళ్ళు కడుతున్నారు. అంటే మహిళలకు వాళ్ళకి ఉపయోగపడిన వాళ్ళ ఖాతాలో వేయాలి 500 రూపాయలు. మళ్ళీ ఇంకొక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉంది మన కాంగ్రెస్ పార్టీకి. ఏంటిదని మీను ఫ్రీ, అవునా కదా? 6 కిలోలు అంటే ఒక 50 రూపాయలు అయితే ముందు దానికి 300 రూపాయలు మన సన్న బియ్యంతో వాళ్ళకి ఫ్రీ. 300, 500, 1200 ఎన్ని రూపాయలు అయితే 200. సపోజ్ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిందండి, దానికి ఎంత ఖర్చు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము? 5 లక్షల రూపాయలు. ఆ 5 లక్షల రూపాయలు మనము యావరేజ్గా పెట్టుకుంటే ఒక 1000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయచ్చా? 1000 రూపాయలు వేయండి, ఎంత అయింది? 3,000 రూపాయలు. తర్వాత మన రాజీవ్ ఆరోగ్య స్కీమ్ ఉంది, 10 లక్షల వరకు మనకు ఫ్రీ ట్రీట్మెంట్. దానికి ఒక 500 రూపాయలు మీరు వేసుకోండి. సో 3,500 రూపాయలు. అన్ని స్కీమ్స్ మీరు పకడ్బందీగా రాసుకొని పోతే సుమారు ఒక్కొక్క వ్యక్తికి మన కాంగ్రెస్ ప్రభుత్వము 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందని చెప్పి మీరు వాళ్ళకి తెలుసుకోండి.
కోర్టు రావడం జరుగుతుంది. సరేనా? ఇప్పుడు అన్ని మల్టిపుల్ కాంబినేషన్స్ ఇప్పుడు ఏదైతే చాలా మంది అడిగినారో అవన్నీ కూడా మనం దాని గురించి మాట్లాడడం జరిగింది. సో మీరందరూ కూడా ఫామ్ 6, 7, 8 దీని గురించి మరొకసారి, ఎందుకంటే ఇప్పుడే మిస్సెస్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు సార్ ఇంత పుస్తకం మనోళ్ళు చదవగలరు, కరెక్ట్ ఇంత పుస్తకం చదవరు, కానీ మీరు ఫామ్ నెంబర్ 6, 7, 8 కొంచెం మంచిగా చదువుకోండి. అదే మనకు ఇంటింటికి వెళ్ళినప్పుడు దాని గురించి మనం మాట్లాడవచ్చు. ఇంకొక విషయం మోస్ట్ ఇంపార్టెంట్, ఒకటేమో ఓటర్ వెరిఫికేషన్. ఇంతకుముందు మనం చర్చించిన ఎందుకు ఓటర్ వెరిఫికేషన్ చేయాలి, ఇది ఒక అవకాశం అన్నమాట. మనం ఒక కనెక్ట్ ఓటర్తోని కనెక్ట్ శ్రీనివాస్, ఇది ఒక మంచి అవకాశము. మనం పోయి ఓటర్తో కనెక్ట్ కావాలి. సో మీరు ఇంటికి వెళ్ళి వాళ్ళతో చర్చించి ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమైనా చెప్పినా కానీ మనం ఓపికతో వినాలి. ఎందుకంటే మనము పూర్తి ఏజెంట్, వాళ్ళు ఓటర్లు ఏదైనా చెప్పవచ్చు, కానీ మీరు అక్కడ ఘర్షణ చేసుకుని వస్తే ఆ ఓటు డెఫినెట్లీ మనకు పడదు. అవునా కదా? అయితే మనం ఏం చేయాలి, మనకు శాంతంగా వాళ్ళు చెప్పిన ప్రశ్నలు విని వాళ్ళని ఎక్కడ సంజాయించాలో మనము ఆ ఆర్ట్ నేర్చుకొని వాళ్ళని సంజాయించాలి. తర్వాత వాళ్ళ మన పని అయిపోయిన తర్వాత బూత్ లెవెల్ ఏజెంట్స్ పని అయిపోయిన తర్వాత మన గ్యారెంటీ స్కీమ్ గురించి మాట్లాడాలి. మనకు ఆ ఇంటికి వాళ్ళకి 200